హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీని అండ్ మను వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం రాయలసీమ రసంని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హలో హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఇప్పుడు మనం చేసే వంట రాయలసీమ రసం. రాయలసీమ రసం చేయడానికి కావాల్సిన పదార్థాలు: 4 పండిన టమాటాలు, ఒక 8 ఎండుమిరపకాయలు, ఉప్పు, కళ్ళుప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పసుపు కొంచెం, మిరియాలు కొన్ని, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర. ముందుగా చింతపండులో కొంచెం నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి రసం కోసం. చింతపండు నానబెట్టుకోవడానికి టైం లేని వాళ్ళు ఇలా చింతపండుని పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి ఉడకబెడితే 5 నిమిషాలు చింతపండు మగ్గి రసం వచ్చేస్తుంది. తర్వాత మనము టమాటాలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకుందాం. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ బంద్ చేసి చింతపండుని చల్లారనివ్వాలి. తయారు చేయు విధానం: ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ఒక 1.5 స్పూన్ నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగినాక చిటికెడంత పసుపు వేసి కొంచెం పసుపు వేగనివ్వాలి. పసుపు కాగినాక కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు వేసుకోవాలి. గింజలు చిటపట అన్నాక టమాటా ప్యూరీ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా టమాటా ప్యూరీని ఉడకనివ్వాలి. ఇలా టమాటా ఉడికిన తర్వాత దానిలో కొంచెం నీళ్లు పోసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఉడికి చల్లారిన చింతపండు నుంచి చింతపండుని ఇలా పిసికేస్తే చింతపండు రసం వస్తుంది. ఇప్పుడు ఇలా తెల్లుతున్న టమాటా చారులో ఉడికించి చల్లార్చిన చింతపండు రసం పోసుకోవాలి. తొలకలు రాకుండా పోసుకోవాలి. తర్వాత దీనికి సరిపడంత ఉప్పు వేయాలి. టమాటా చారు తెరలే లోపల మనము ఇక్కడ ఎండుమిరపకాయలు పొడి చేసుకుందాం. కారం ఇలా వేయించి చల్లార్చిన ఎండుమిరపకాయలని మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు. ఇలా తెల్లుతున్న చారులో ఈ కారపొడి ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా తెల్లుతున్న రసంలో కొత్తిమీర వేసేసి 1 నిమిషం ఉండనిచ్చి స్టవ్ బంద్ చేయాలి. రాయలసీమ రసం రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి. ఇలా వేడి వేడి అన్నంలో వేడి వేడి చారేసుకొని పొగలొస్తూ ఉంటే ఆహా, బా, సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అలాగే మీరు కూడా మా రాయలసీమ రసంని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.